హై వ్యూస్. యాక్చువల్లీ ఈ వీడియో నిన్నివ్వాలి, బట్ సండే దాన్ని ఆపాను. ఏంటి మెయిన్? కొండా సురేఖ, ఈమె సమంత, నాగ చైతన్య, నాగార్జున, కేటీఆర్ అంటూ వాళ్ళ టాపిక్ ఏదైతే తెచ్చింది చాలా తప్పు చేసింది, నోరు జరిగింది, అసలు ఎలా మాట్లాడిద్దని అన్నాం. మరలా ఆ తర్వాత సరిదిద్దుకున్నామన్నారు, క్షమాపణ అన్నారు. ఆ తర్వాత వచ్చేసి లేదు నాకు తెలుసు మళ్ళీ వీడియో బయటకు వచ్చింది, అది కోర్టులో కేసు ఉంది, తీర్పు ఏదో ఇచ్చారు, అది ఏమైందంటే మనకు తెలియదు. సరే మొత్తానికి అయిపోయింది. ఆ రోజు ఆమె చేసిన తప్పే, నోరు జారింది, నో డౌట్. బట్ ఈరోజు ఆమె చాలా కరెక్ట్గా మాట్లాడింది. ఆమె కరెక్ట్గా మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసారా ఎంత ఘోరంగా అరాచకాలు జరుగుతున్నాయో, ఫైల్ కదలాలంటే ఖచ్చితంగా కమిషన్ ఇవ్వాల్సిందే అంటూ కేటీఆర్ రిమైండ్ మరి కొంతమంది సురేఖ కరెక్ట్గానే మాట్లాడింది, ఆమెను అభినందిస్తానని చెప్పి హడావిడి చేశారు. దాంతో ఆమె ఏం మాట్లాడుతున్నారా బాబు మీరు, మా గవర్నమెంట్లో ఫైల్ మూసేయాలంటే 2 డబ్బులు ఇస్తాంటే మాకు డబ్బులు వద్దురా బాబు, ప్రజలకు ఏదైనా మంచి పనులు చేసి పెట్టండి బాబు మేము చెప్తా ఉన్నాము. ఈ ఫైల్ మూవ్ అవ్వాలంటే డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది, నేను చెప్పింది అదిరా బాబు అంది. సో ఆమె అన్నది నిజం. గవర్నమెంట్ ఏదైనా నేను ఒప్పుగా మాట్లాడుతున్నా, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది విషయం పాలకులకి పోలీసు అందరికీ తెలుసు. ఇప్పటికీ ఎంత సిన్సియర్గా ఉన్నటువంటి మినిస్టర్ అయినా ఆయన దగ్గరకు ఒక ఫైల్ వచ్చిందా, ఫైల్ మూవ్ అవ్వాలన్నా ఎక్కడో చోట చేయి తడవాల్సింది, ఎక్కడో చోట అవినీతి జరగాల్సిందే. అలా ఎందుకు జరిగింది ఏంటంటే సిస్టమ్ అలవాటు అయిపోయింది. బట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి కంపెనీ తనకున్న ఆదాయంలో 2% ఖర్చు పెట్టాలి. చాలామంది 2% ఆదాయం ఖర్చు పెట్టకుండా 0.1, 0.2 ఖర్చు పెట్టి దాన్ని 2% చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య లంచాలు వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఈమె దగ్గరికి ఒక కంపెనీ వచ్చింది, ఫైల్ మూవ్ చేయాలి, ఏం పర్లేదు నాకు రూపాయి కూడా ఇవ్వద్దు, ఆ డబ్బులతో ఇంకొంచెం డబ్బులు పో చేసుకొని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందే పలానా పిల్లలకి స్కూల్ కట్టించండి, కాలేజీ కట్టించని చెప్పింది. అలా మొన్న ఆమె నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ పిల్లలకు సంబంధించి కాలేజీ ఏదో కట్టించినారు, భవనాలు వేడి పడిపోతే శిథిలావస్థలు ఉంటే కొత్తగా కట్టించారు. ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పాను. సో ఇప్పుడు నేను మీకు ఓపెన్గా చెప్తున్నా, మరలా చెప్తున్నా, నేను 2014 ముందు సెక్రటరీ రిపోర్టర్గా ఉండేవాడిని. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు మన స్టూడెంట్ రిపోర్టర్గా ఉన్నాను. మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గర ఒక ఇది వచ్చింది, ఈ ఫైల్ మూవ్ అయితే 10% వచ్చింది, మంత్రికి ఎంత, మధ్య అధికారులకి ఎంత, మీకు ఎంత అని. రూపాయి పెట్టుకోవడం జరిగిందంటే వారు పిచ్చోడే, ఇలాగే జరిగిందని 10 కథని చెప్పన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఇంకా మనకి అన్నీ వదిలేయమ్మా అనుకున్నా. ఆ తర్వాత క్రాస్ చెక్ చేస్తే సిన్సియర్గా ఉన్నటువంటి ఒక పొలిటీషియన్ ఆస్తులు కూడా అతను ఎన్నికల్లో గెలిచినప్పుడు అతని దగ్గర ఉంది ఒక ₹1,00,000 అనుకుంటే 5 సంవత్సరాలు తిరిగేసరికి ఆ 1,00,000 కాస్త ఏకంగా 100 రెట్లు పెరిగిపోయి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు అవుద్ది. ఎందుకు ఏంటంటే ఆయన ఏ తప్పు చేయడు. ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఒక కాంట్రాక్టర్ ఒక టెండర్ పాడుకున్నాడు, ఆ ఏరియా ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలి, మంత్రికి ఎంత ఇవ్వాలి, ప్రతిపక్షానికి ఎంత ఇవ్వాలి, లోకల్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఆ మిగిలింది 7 దినాలి. సీరియస్గా ఎక్కడైనా జరిగేది ఇదే. సో అలా ఆయన వద్దన్న డబ్బులు వచ్చేస్తాయి. కొంతమంది వచ్చి ఆ డబ్బుల్ని సమాజ సేవకు ఉపయోగిస్తారు, ఆయన దాకా రానివ్వరు. ఇంకొంతమంది వచ్చేసి హ్యాపీగా బినామీ ఆస్తుల పేరున పెట్టేసుకొని నేను పేదండ్రా బాబు, చూడండి రా బాబు అంటాడు. బట్ బినామీ ఆస్తులు గట్టిగానే ఉంటాయి. సో వీడియోని క్లోజ్ చేస్తున్నా. గతంలో సురేఖ గారు నోరు జారని ఒప్పుకుంటున్నా, బట్ ఇప్పుడు ఆమె నోరు జారా చాలా కరెక్ట్గానే చెప్పారు, ధర్మంగానే చెప్పారు. ఎంత నిజాయితీపరమైన మంత్రుల దగ్గరికి ఫైళ్ళు వచ్చినా సరే ఎక్కడితో డబ్బులు తడపాలా, ఫైనల్గా సంతకం పెట్టేటప్పుడు కూడా చాలా వరకు డబ్బులు ఇస్తే పనులు అవుతాయి, ఇవ్వకుండా పనులు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఏదో టాస్క్ చెప్తారు, ఇదిగో మీరు పలానా పని చేసి పెట్టి మీరు సంతకం పెడతాం. సీరియస్లీ ఆమె చెప్పింది అదే, జరుగుతున్నది అదే, సమాజ దుస్థితి కూడా అదే. బట్ సురేఖ గారికి ఈ విషయం మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఆమె బోలా శంకరుడు మగవారులు ఎలాగంటారు, ఆడవారులు ఈమె అన్నట్టు అనుకోవచ్చు. ఉన్నదన్నట్టుగా మాట్లాడుతూ కొన్నిసార్లు గట్టిగానే మాట్లాడేది, కొన్నిసార్లు వచ్చేసి మొన్న కూడా పాపం దుద్దుల శ్రీధరబాబు దగ్గర వాళ్ళ అన్న బిడ్డో ఎవరో వాళ్ళు ఏరు నాటకం జరిగేదో చేశారని సమేత చెప్తూ జాబ్ ఏదో అడిగింది ఆమె మంత్రి. ఎవరో రికమెండేషన్ చెప్పి వేయించేసుకోవచ్చు, అలా కాదు. మా చదివిన బిడ్డ ఉన్నాడు, ఎట్లా వాడి క్వాలిఫికేషన్ ఇది, జాబ్ ఇప్పించండి అందామె. అంటే ఎలా అక్కడ ఆమె వాడు అర్హత ఇది, అర్హత ఉంది కదా, జాబ్ ఉందని చూసి ఇప్పించండి. మనకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడయ్యా, ఉద్యోగంలో ఉన్నాడు, పొజిషన్ ఉన్నాడు, మా తెలుసులో ఉన్నారండి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఇదండి, చూడండి ఏదైనా జాబ్లో పెట్టించండి. సో అలాగే పాపం ఆమె కూడా ఉన్నారు, దాన్ని కూడా వైరల్ చేశారండి అసలు. అంటే ఈరోజు సోషల్ మీడియా ఇదని ఎంత వరస్ట్ అంటే నిజమేది అబద్ధమే తెలియట్లా, మంచి చెడులో తెలియట్లా, అడ్డదిడ్డంగా ఇది చేస్తా పోతా ఉన్నారు. నేను మరలా చెప్తున్నా, సమంత విషయంలో, నాగచైతన్య విషయంలో, ఆ కేటీఆర్ విషయంలో, నాగార్జున విషయంలో ఈమె తొందరపడింది, నోరు జారారు, నో డౌట్ అసలు అందులో. బట్ ఇప్పుడు మాత్రం ఫైల్ మూవ్ అవ్వాలంటే డబ్బు అన్న విషయంలో ఆమె చెప్పింది కరెక్ట్. ఒరే బాబు
ఈ డబ్బులు గిబ్బులు ఏమొద్దురా బాబు, పలానా మంచి పని చేసిపోయినరా అని చెప్పే మంత్రులు ఉన్నారు. అందులో ఈమె ఉన్నందుకు సంతోషిస్తూ ఉన్నా.